పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు 28వ తారీఖు బుధవారం ఈనాడు తల్లి శ్రీ సభ మనందరినీ కూడా దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ఆహ్వానిస్తూ ఉండగా భక్తి శ్రద్ధలతో వాక్యాన్ని చదువుకుని ధ్యానించుదాం. ఈనాటి మొదటి పట్టణము పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం నుండి 32వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తితో చదువుకుందాం. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉన్నను లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థముతోనూ నిండియుండును. అట్లనే మీరును బయటకు నీతిమంతుల వలె కనపట్టినను లోపల కపటముతోనూ కలుషంతోనూ నిండియున్నారు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా, ఉపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మింతురు. మా పితరుల కాలమందు మేము జీవించి ఉన్న ఎడల ప్రవక్తలను చంపుటలో మేము వారితో భాగస్థులమై ఉండేటి వారము కాము అని మీరు చెప్పుదురు. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొంచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: నిష్కల్మష నీతి నిత్య జీవం ప్రసాదించును. నేటి సువార్తలో యేసు హెచ్చరికలను ఆలకిస్తూ ఉన్నాం. పరిసయ్యుల ప్రభావంతో ప్రజలు పీడింపబడుతూ ఉన్నారు. విశ్వాసుల ఎన్నిక ప్రజల శ్రేయస్సు కోసం ప్రయత్నించాల్సిన ధర్మశాస్త్ర బోధకులు స్వప్రయోజన ధోరణితో ప్రజలను దరిద్రులుగా చేస్తూ ఉన్నారు. అటువంటి వారిని యేసు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాడు. నేడు మరో రెండు గద్దింపులను మనం గమనించగలం. మొదటిది, యేసు పరిసయ్యులను ధర్మశాస్త్ర బోధకులను సున్నము కొట్టిన సమాధులతో పోలుస్తూ ఉన్నాడు. వారి బోధన బయటకు చాలా అందంగా కనిపిస్తుంది, కానీ వారి తలంపులు దానికి భిన్నంగా ఉన్నాయి. యేసు మాటలలో వారి మనసు మృతుల ఎముకలతో దుర్గంధ పదార్థముతో నిండి ఉంది, అనగా వారి అంతరంగంలో అత్యాశ దాగి ఉంది. రెండవది, వారి కపట గౌరవమును యేసు ఖండిస్తూ ఉన్నాడు. వారు బయటకు ప్రవక్తలపై చాలా ప్రేమ ఉన్నట్టు నటిస్తూ వారి కొరకు సుందరమైన సమాధులను, చక్కని స్మారక చిహ్నములను నిర్మిస్తారు. అయితే వారి హృదయం మాత్రం వారి బోధనలకు దూరంగా ఉంటుంది. ఈ విధంగా వారి విగ్రహ సంస్కృతిని యేసు నిర్మోహమాటంగా ఖండిస్తూ ఉన్నాడు. మనం కూడా కపటమును, కలుషమును తొలగించుకుందాం. నీతిమంతుల వలె జీవించుదాం. నిత్య జీవం పొందుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, ఆనాడు ధర్మశాస్త్రోపదేశకులను, పరిసయ్యులను ముఖ్యమైన బోధకులుగా ఉన్నప్పటికీ వారికి అయ్యో అనే మాట వాడటం ద్వారా వారి యొక్క క్రియలను తెలియజేస్తుంది. ప్రభువా, ఈనాడు మా యొక్క క్రియలను, మాటలను లేమిని చూసి ప్రభువా, అయ్యో అనే మాట మా జీవితంలో రాకుండా జాగ్రత్త పడటానికి సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి కపటాన్ని, కలుషాన్ని తీసివేయండి. ప్రభువా, నీ పట్ల భక్తి శ్రద్ధలు, ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచేయండి. మేము చేయు దానిని, మేము బోధించు దానిని, ప్రకటించు దానిని జీవించినట్లు మమ్మ కాచి కాపాడండి. పరిశుద్ధమైన దేవ, నీ యొక్క పవిత్రతను మాలో నింపి మమ్మలను
నీ బిడ్డలుగా మార్చమని ఈ ప్రార్థన మనాథుడైన యేసుక్రీస్తునాథుని ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.